సొంటి కాఫీకి సొంటి పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది నేను 2 కొమ్ములు తీసుకున్నానండి. ఇదిగో కొమ్ములు తీసుకొని దంచుకుంటున్నా. దీంట్లో మిరియాలు వేసుకోవచ్చండి. 4 గింజల మిరియాలు, కొన్ని ధనియాలు. సొంటి దంచుకున్న తర్వాత ఇదిగోండి ధనియాలు వేస్తున్నా నేను. ధనియాల తర్వాత కొంచెం మిరియాలండి. బాగా జలుబు దగ్గులున్న బాగా తగ్గిపోతాయండి. ఇది మిరియాలు వేసాను. ఇవి మెత్తగా బాగా పొడి చేసుకోవాలండి. అంతే, పొడి చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు. ఇదిగోండి సొంటి పొడి దంచి పెట్టుకున్నా. చూడండి దంచుకుంటే ఎంత పొడిగా వచ్చిందో. కొంచెం ఒక కొమ్ము తీసుకున్నానండి. ఇదిగో ఎట్లా వచ్చిందో చూడండి. బాగా ఇలా మెత్తగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ పెట్టుకున్నానండి నేను. దీనికి కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయండి. సొంటి కాఫీకి నీళ్ళు పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఇదిగోండి పొడి వేస్తున్నా నేను. సరిపోతుందండి. అది 4 మనుషులు తాగొచ్చండి. అవి నేను పెట్టే సొంటి కాఫీ 4 తాగొచ్చు. ఇది తెల్లనిచ్చి ఆ తర్వాత పాలు పోద్దామండి. తెల్లయండి బాగా. దానికి నేను పసుపు వేస్తున్నాను. పసుపు మంచి ఆరోగ్యానికి యాంటీబయాటిక్ అంటారు కదండి, చాలా మంచిది. పసుపు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి కాఫీకి. తర్వాత పాలు కూడా ఎక్కువ పట్టవండి, చాలా తక్కువ పడతాయి పాలు. ఇవి సరిపోతాయి. చూడండి ఎలా వచ్చేసాయో. నలుగురు తాగొచ్చండి. ఇవి నోటికి జలుబులు దగ్గులు అన్నీ పోతాయండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది 3 పొంగులు రానిచ్చి తర్వాత బెల్లం వేసుకుందామండి. ఇదిగోండి ఇలా మరుగుతుంది. 3 పొంగులు రానిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలండి. ఒక్కోసారి బెల్లము ఉప్పు ఉంటుందండి ఒక్కో బెల్లంలో. అది కంపల్సరిగా మనము దించే ముందు వేసుకుంటే సరిపోతుంది. కరుగుతుంది కాబట్టి ఇట్లా 3 పొంగులు రానించుకోవాలండి. అసలు కమ్మటి వాసనతో చాలా బాగుంటుందండి ఇది. బెల్లం కూడా ఎక్కువ పట్టదండి, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇది వేస్తున్నాను చూడండి. ఇది కూడా ఎక్కువ అవుతుంది, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వేసానండి. బెల్లం కరిగిందండి. మనం వడకట్టుకుందామండి. అంతా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఈ చలికాలం మాత్రం కంపల్సరీగా తాగాల్సిన ఇది అండి కాఫీ అండి, సొంటి కాఫీ. ఖచ్చితంగా నచ్చిద్ది అందరికీ. మనం దీంట్లో ఏం వేసామంటే సొంటిను, మిరియాలు, ధనియాలండి. శరీరానికి మంచి చేసేటి ఇవన్నీ. చూడండి ఇదిగో ఇలా తిరగొట్టుకుని పోసుకొని